స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు. నిన్న కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. రబీ పంటలకు మరింత మద్దతు ధర కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారట. కేంద్ర ఉద్యోగులకు 3% డిఏ అట. మరో 57 కేంద్రీయ విద్యాలయాలకు అనుమతి ఇచ్చిరట. పప్పు దినుసుల ఉత్పత్తిలో ఆత్మనిర్భరతకు 11,000 కోట్లతో ప్రత్యేక మిషన్. దేశవ్యాప్తంగా వందే మాతరం 150వ వసంతోత్సవాలు. కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు. వీటి విలువ దాదాపు 1,20,107 కోట్లట. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో 100 రూపాయల నాణ్యాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ. దత్తాత్రేయ హోసబలే అట. 100 రూపీస్ కాయిన్ని ఆవిష్కరించిరట. 100 రూపీస్. ఇప్పటివరకు మనకున్న కాయిన్స్ 7 దాకా ఉన్నాయి. 20 రూపీస్ కాయిన్ కూడా వచ్చింది కదా, 50 లేదు. 100 రూపీస్ కాయిన్ అట. సో దాన్ని నిన్న ఆవిష్కరిస్తున్నారు. జాతి నిర్మాణంలో సంఘది కీలక పాత్ర. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ ప్రశంస. సంస్థ పేరిట తపాలా బిళ్ళ 100 రూపాయల స్మారక నాణ్యమట. అది దాన్ని ఆవిష్కరించిరట. అయితే నిన్న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, దసరా దీపావళి పండుగల వేళ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులకు కేంద్రం శుభవార్తలు వినిపించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 1,20,107 కోట్ల విలువైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రబీ సీజన్లో ప్రధానంగా పండించే 6 పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. ఎంఎస్పీని పెంచింది. దీనివల్ల 84,263 కోట్ల మేర రైతులకు ప్రయోజనం కలగబోతున్నది. పప్పు దినుసుల ఉత్పత్తిలో చూద్దాం ఏందో. ఏ పంటలకు మద్దతు ధర కల్పించింది? పప్పు దినుసుల ఉత్పత్తిలో ఆత్మనిర్భరత సాధన కోసం 11,440 కోట్లతో ప్రత్యేక మిషన్ను ప్రకటించిందట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, పెన్షన్దారులకు డిఆర్ను 3% పెంచింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానా పైన ఏడాదికి 10,084 కోట్ల అదనపు భారం పడబోతున్నది. 5,863 కోట్ల ఖర్చుతో దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు అనుమతిచ్చిందట. 57 ఉన్న కేవీలకి ఇంకా తోడుగా 57 అట. అస్సాంలోని కలియాబోర్, నుమాలీగఢ్ మధ్య 6,957 కోట్లతో 86 కిలోమీటర్ల మేర 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. వందే మాతరం 150వ వసంతోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆ డిఏ ఏదైతే 3% పెంచారో ఆ డిఏని కూడా ఈ నెలలోనే పెంచబోతున్నారట. ఉద్యోగులు, పెన్షన్దారులకు 3% మేర పెంచిన డిఏ, డిఆర్ను జూలై 1వ తేదీ నుంచే కేంద్రం వర్తింప చేయబోతున్నది. బేసిక్ శాలరీ పైన అండ్ పెన్షన్ పైన ఇప్పుడున్న 55% డిఏకి అదనంగా 3% చేరుతుంది. అంటే అది ఎంత? 58% చేరుకుంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల బకాయిలు అక్టోబర్ నెల జీతంతో దీపావళి కంటే ముందే అందిస్తామని తెలిపింది. 49 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షన్దారులు ఈ ప్రయోజనాన్ని పొందుతారు. 7వ వేతన సవరణ సంఘం సిఫారసు చేసిన ఫార్ములా ప్రకారం ఈ పెంపు వర్తింప చేయబోతున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇక కనీస మద్దతు ధరల విషయానికి వస్తే, శనగ కనీస మద్దతు ధర 225 రూపాయలకు పెంచిరట. కేంద్రం ఎంఎస్పీ పెంచిన 6 ప్రధాన పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పండించే శనగ కూడా ఉన్నదట. ఈ పంట మద్దతు ధరను క్వింటాకు 225 రూపాయలు పెంచింది. అసలు మీరు చూడండి, ఈ తెలంగాణలోనే కాదు దేశంలోనూ 2 పంటలు, అయితే వరి లేకపోతే గోధుమ. అంటే రకరకాల ఈ ప్రత్యామ్నాయ పంటల మీద ప్రోత్సాహకాలు లేకపోవడంతో నష్టపోతే కనీసం పంటల బీమా లాంటి పథకాన్ని పెట్టి వాటిని ప్రోత్సహిస్తే అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. దానివల్ల కొంత రైతులకు ఆదాయం పెరిగి కొంత ఆర్థికంగా స్థిరపడడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణలో చూసుకోండి, మీరు ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా ఉన్నాయా? ఇవాళ వరి 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 దాన్నే మనం చాలా గొప్ప విషయంగా చెప్తా ఉన్నాం. ఇన్ని లక్షల టన్నులు, అన్ని లక్షల టన్నులు మేము కొనుగోలు చేసినాం, రైతులు ఇంత పండించారు, అంత పండించరని. ప్రత్యామ్నాయ పంటలు అసలు వాటి జోలికే పోతారు. రకరకాల కారణాలు. నేను ఇప్పుడు చెప్పిన కారణాలతో పాటు కోతుల సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. దానివల్ల కూడా అసలు అట్లాంటి పంటల, పప్పు దినుసుల పంటల జోలికే పోవట్లేదు. చాలా దారుణంగా ఉన్నది. అయితే శనగ పంట మద్దతు ధరను క్వింటాకు 225 పెంచిరట. 2025-26 రబీ సీజన్లో క్వింటాకు 5,650 రూపాయలుగా ఉన్న శనగ మద్దతు ధర 2026-27 సీజన్కు 5,875కు చేరుతుంది. గోధుమ 160 పెంచిరట. బార్లీ 170 రూపాయలు పెంచిరట. మసూర్ దాల్ 300 రూపాయలు పెంచిరట. ఆవాలు
250 రూపాయలు, కుసుమ 600, కనీస మద్దతు ధరలు పెరిగినాయట. ఇప్పుడు ఈ పప్పు దినుసుల ఉత్పత్తి లక్ష్యం 350 లక్షల టన్నులుగా నిర్దేశించుకున్నారట. దాంతోపాటు 1345కు చేరబోతున్నాయట కేంద్రీయ విద్యాలయాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు 1288 కేవీలకు అదనంగా మరో 57 ఏర్పాటు కాబోతున్నాయి. సో దీంతో ఆ సంఖ్య 1345కు చేరబోతున్నది. కొత్త కేవీలలో 7ని కేంద్రం, మిగిలిన 50 స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వాలు స్పాన్సర్ చేస్తాయట. కొత్త వాటిలో 20 స్కూళ్లను ఇప్పటి వరకు కేవీలు లేని జిల్లాల్లో ఏర్పాటు చేస్తారట. అంటే అసలు ఏ జిల్లాలో అయితే లేవో కేవీలు ఆ జిల్లాలో 20 ఇస్తారట. ఈ రకంగా అండ్ ఆకాంక్షిత జిల్లాల్లో అంటే ఏంది ఆల్రెడీ ఉన్నాయా 14 వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో 4 ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో 5 ఏర్పాటు చేస్తారట. వీటి వల్ల 86,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందట. ఇప్పుడు మీరు దీంతో పాటు విద్య మీద బడ్జెట్ పెంచాలా? లేదు, అసలు బడ్జెటే లేదు. చాలా దారుణంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి అట్లే ఉంది, కేంద్రం సిచ్యువేషన్ కూడా అట్లే ఉంది. సో ఇది కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు. నెక్స్ట్ మిగతా వార్తల్లో, నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల కోసం డిజైన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. 15వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ఒక్కసారి అది చూద్దాం. కాళేశ్వరం పునరుద్ధరణ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పునరుద్ధరణ పనులపైన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేడిగడ్డ కుంగింది, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల్లో బుంగలు ఏర్పడ్డాయి. దీని కారణంగా నీళ్లు ఎత్తిపోత అనేది ఆగిపోయింది ఆనాటి నుంచి.